నా అత్తమామే నా తల్లిదండ్రులు, ఇంకెవరు అవసరం లేదు. నాకు తల్లి వద్దు, ఏం వద్దు. హాయ్ ఏమన్నా? అత్తమామ నీకు తల్లిదండ్రులు. అరే నవమాసాలు మోసి తల్లి కడుపును నిన్ను కన్నదరా. నీ అత్త మామ తల్లిదండ్రుల, నీ పిల్లనిచ్చిన మామ నీకు తండ్రా? నీకు పిల్లనిచ్చిన అత్త నీకు తల్లి. మరి మిగిలినవాడరా? నిన్ను కడుపు 9 మాసాలు మోసి కని భూమి పడేసిందే తల్లి కాదా? రాయ్ తల్లిదండ్రులని ఎవడు కూడా కించపరిచి నానా ఇబ్బంది పెట్టాడు, బతికి బట్టగట్టలు ఎవడు కూడా. నేను చెప్పింది వినిపించుకో. అమ్మని తీసుకువెళ్ళి 4 అన్నదమ్ములు ఉన్నారు, తలకు 4 ముద్దలు పెడితే తల్లిదండ్రులు హ్యాపీగా పోతారా? ఏమడిగిందిరా నిన్ను? ఆస్తి అడిగిందా? అంతస్తులు అడిగిందా? కనీసం ఒక ముద్ద పెట్టండి రా నాన్న అని అడిగింది. ఆడు 2 అంతస్తుల బిల్డింగ్ ఆడికి ఇచ్చింది, వీడికి తక్కువ ఇచ్చిందా? వీడికి 2 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చింది. 4 ఇళ్ళు సంపాదించి పెట్టారు వాళ్ళు. 4 నాకు ఇచ్చారు. రాయికి ముందేమో దస్తాలు రాయికి ముందేమో అపరూపంగా చూస్తున్నారు. నీ పెళ్ళాము ఈ మామ, వీళ్ళొక మామ ఇది పెళ్ళాం. ఏ మనుషులరా మీరు? పెంచలేక అనాథాసులు వేస్తారా మీరు? అదవ నా కొడకలారా, ఏ మనుషులరా మీరు అసలు? మళ్ళీ రేటకర్లా చూస్తున్నావు. పెళ్ళాం అంట ఆమె మామగారు అంట, తండ్రి అంట, అత్తగారు తల్లి అంట. మరి ఎవరు సమాజంలో మీలాటలు రా? తల్లిదండ్రులు చూడడం మానేసినప్పుడు ఎవడు కూడా తల్లిదండ్రులకి కనీసం ముద్ద పెట్టినట్టు ప్రతి ఒక్కడు కదా. ఆడికి భూమి మీద నౌకలు ఉండవు. ఎల్లకాలం కూడా ఆడి సహించలేడు. కన్న తల్లి భూమి అదే చేయలేదురా. నువ్వెంతరా? ఏమమ్మా నీ తల్లిదండ్రులు దిగొచ్చి పట్టుపరుపు మీద కూర్చోబెడుతున్నావు. కన్న తల్లిదండ్రులను ఎదవలో తెలిసి రోడ్డు మీద పడేశారు. వీడంతే, వాడు తమ్ముడు అంతే, నువ్వంతే. తెలుసుకొని మాట్లాడరు ఎవరన్నా? అరే మాట్లాడుకో. కన్న తండ్రిరా, కామపడి ఏడుస్తున్నాడు రా. నీ పడి చిన్నప్పుడు పెంచి పెద్ద చేసి నిన్ను అల్లబారంగా భుజాలను పెంచి చేస్తుంటే వాడు భుజాలు నిప్పెట్టలేదురా, సంతోషపడ్డాడు. నీ తల్లి తిండిగా నా కొడుకులని 4 చేసుకుంటే ఆ 4 చక్కగా వేసుకొని స్కూల్కి పంపించి చేసి 6 బాలు పెంచి నానా కష్టపడి రెక్కల మొక్కలు చేసుకుంటే వాళ్ళు సంపాదించిన ఆస్తి మీరు భోగాలు రాజభోగాలు, నీ పిల్లలు రాజభోగాలు. వాళ్ళు అమ్మ నాన్న అయ్యారు. నీలాంటి దుర్మార్గులు ఉండబట్టారా ఇలా చేశారు. ఎంతోమంది అనాథాశ్రమంలో ఇలా మగ్గిపోతున్నారు, తెలుసుకోకుండా తెలుస్తున్నారా? అమ్మ నాన్న ఉన్నప్పుడే రా గుడి పెట్టండి. వాళ్ళు లేనప్పుడు రకరకాలుగా చనిపోయినప్పుడు ఏం చేస్తారు? తీసారు మీ బోటు వాళ్ళు ఘనంగా చచ్చిపోయిన దినాలు చేయడం, దెబ్బలు చేయడం, కార్యక్రమాలు చేయడం చేస్తారు. ఉన్నప్పుడు కొద్దిగా పెట్టండి అయ్యా. వాళ్ళ కళ్ళని తొడవండి అయ్యా. వాళ్ళు ఆనందపడితే మీరయ్యా. వాళ్ళు ఆనందపడ్డారనుకోండి, నా కొడుకు ప్రైజ్ కూడా అయినా ఆ కంటిలో వచ్చిన ఆనంద బాష్పాలనయ్యా మీకు శ్రీరామ డాక్టర్. తల్లి తండ్రి గురించి పోతారా మీరు? వెతవల్లారా?